విప్లవ జ్యోతి, విప్లవ వీరుడు, మన్యుం ధీరుడు, వీర యోధుడు, స్వతంత్ర సమరయోధుడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఆయనకున్న పేర్లు అన్నీ ఇన్ని కావు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూలదోసేందుకు ఒంటరిగా పోరాడిన వీరయోధుడు మన అల్లూరి సీతారామరాజు. నేడు ఈ పోరాట యోధిని జయంతిని పురస్కరించుకొని ఆయన జన్మస్థలమైన విశాఖ జిల్లా పాండ్రింకిలో అల్లూరి 128వ జయంతి వేడుకలను అట్టహాసంగా జరిపించారు. ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం వెలిగించిన ఆశా జ్యోతి ఈ రోజుకి వెలుగుతూనే ఉంది పాండ్రంగిలో. మరి అదే జ్యోతిని ఈరోజు మన అతిరథ మహారథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. 128వ అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన చిత్రపటానికి పుష్పాలు వేసి వారికి జయంతి ఉత్సవాల సందర్భంగా వారిని స్మరణ చేసుకుంటున్నారు. పాండ్రంగి లాంటి గ్రామానికి నేను మొట్టమొదటిసారి వచ్చాను. ఎక్కడైతే ఒక తొలినాటి స్వాతంత్ర సమరయోధునికి పురుడిచ్చినటువంటి ప్రాంతం ఉందో, ఎక్కడైతే ప్రాణ ప్రతిష్ఠ జరిగినటువంటి ప్రాంతం ఉందో, అటువంటి పాండ్రంగి ప్రాంతానికి రావటం నా జీవితంలో మరిచిపోలేనటువంటి ఒక అద్భుత ఘట్టంగా నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. ఎక్కడైతే అల్లూరి సీతారామరాజు గారు నడయాడినటువంటి ప్రదేశం ఉందో, అక్కడ నేను కూడా నిలబడి మీ అందరి ముందు మాట్లాడటం అనేది పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈ ప్రాంతాన్ని పర్యాటక పరంగా కానీ, లేకపోతే అల్లూరి సీతారామరాజు గారు నడయాడినటువంటి ఈ ప్రదేశాలన్నింటినీ కూడా ఒక చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి ఒక స్మారక కార్యక్రమాలని మనం చేపట్టాలనేటువంటి మాటలు ఏవైతే చెప్పారో, దాన్ని తప్పనిసరిగా పర్యాటక శాఖ చాలా జెన్యూన్ గా తీసుకుంటుంది, సీరియస్ గా ఆలోచిస్తుంది. దీనికి ఒక సరైనటువంటి లాజికల్ కన్క్లూజన్ ఇవ్వడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తామనేటువంటి మాటని నేను మనవి చేస్తా ఉన్నాను. విశాఖపట్నం మీ అందరికీ తెలుసు, చాలా మంది చెప్తూ ఉంటారు విశాఖపట్నం అంటే అద్భుతమైనటువంటి అందాలు ఉన్నటువంటి, ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఈ రాష్ట్రంలో ఉంటే అది మొట్టమొదటి స్థానంలో విశాఖపట్నం జిల్లా ఉంటుందనేటువంటి మాటని మనందరం కూడా ఒప్పుకుంటాం. ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం, మరో పక్కన ఇటువంటి పక్కన అటవీ ప్రాంతం, మరో పక్కన సుందరమైనటువంటి భవనాలుండే నగర ప్రాంతం, వీటన్నిటితో పాటు జెన్యూన్ గా మనకి నిజమైనటువంటి సహజమైనటువంటి ఓడరేవు, ఇవన్నీ కలిపి చూసుకుంటే ఇంతకు మించి అద్భుతమైన ప్రదేశం ఈ దేశంలో మరెక్కడ కనపడదు. అటువంటి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో కూడా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటి అనేక కార్యక్రమాలను మనం చేపడతా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఆ 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి ప్రగతి పర్యాటక రంగంలో కనపడినటువంటి నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకించి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు విశాఖపట్నాన్ని ఒక టూరిస్ట్ హబ్ గా, ఒక సర్క్యూట్ గా తయారు చేసి, ఇక్కడ ఏవైతే మీరు చెప్పారో ఇందాక నుంచి ఆ పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా, ఒక పక్కన అల్లూరు సీతారామరాజు గారు లాంటి మహానుభావుడు పుట్టిన ప్రాంతాన్ని, మరో పక్కన ఏవైతే మీరు చెప్పిన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ని గాని, అదేవిధంగా విజయనగర కృష్ణదేవరాయలు నిర్వహించినటువంటి స్తూపం గాని, వీటన్నిటినీ కలుపుకుని ఇక్కడ ఒక సర్క్యూట్ గా తయారు చేసి, ఒకరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారి జన్మస్థలాన్ని చూడటానికి వచ్చిన వ్యక్తి అక్కడ వరకు ఒక రోజుకే పరిమితం కాకుండా కనీసం 4 రోజులు ఇక్కడ ఉండి ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా సందర్శించి ఆయన ఎక్కడైతే మరణించారో, ఆయన ఎక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ ప్రాంతాలని, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి రమణీయమైనటువంటి ప్రాంతాలని, వీటన్నిటినీ కలగలిపి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తయారు చేయడానికి 100% ఈ ప్రభుత్వం కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. 100% దాని మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో దాన్ని అమలు చేయడానికి కృషి చేస్తాం. దీనికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మనకు ఉంటుంది. ముఖ్యంగా ఏదైతే బుద్ధిస్ట్ ఏరియాల గురించి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ తొట్లకొండ గాని, బావికొండ గాని, పొద్దునకొండ గాని, వీటిని కూడా మనం బౌద్ధ ఆరామాలుగా వాటిని ప్రత్యేకించి బుద్ధిస్ట్ కల్చర్ ని డెవలప్ చేసే విధంగా కూడా వాటిని కూడా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, వారు మన రాష్ట్రం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు. వారి దృష్టికి ఇవన్నీ తీసుకువెళ్తా ఉన్నాం. వారు ఇప్పటికే మనకి అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు కొన్ని ఇచ్చారు.